తమలపాకులు వక్క సున్నం కలిస్తే నోరు ఎర్రబడినట్టు ధ్యానమునందు ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము మూడు ఏకీకృతమైతే ఆనందం ఉద్భుతమవుతుంది. ఆ ఆనందంలో ఉన్నాడు. తండ్రి చూశాడు దూరంగా చెట్టు మించి. వీడు పాలు ఇసుకలో పోసేస్తున్నాడని పరుగు పరుగున వచ్చి కాలుతో ఆ ఇసుకతో కట్టిన గుడినంతటినీ తన్నేశాడు. అయినా పిల్లవాడికి తెలియలేదు. ఆ పాలు అలా పోసేస్తున్నాడు, కళ్ళు మూసుకుని శివలింగం మీద పడుతున్నాయి. పిల్లవాడు తన వంక చూడలేదన్న కోపంతో అక్కడ ఉన్నటువంటి ఆవు పాల కుండని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. అలా తన్నేటప్పటికీ ఆ కుండ బద్దలైపోయి పాలన్నీ కింద పడిపోయి. అతను పాత్రలోకి ఇలా చేయి పెడితే పాలు తగలలేదు, బహిర్ముఖుడయ్యాడు. చూశాడు, తండ్రి ఉగ్రుడై నిలబడి ఉన్నాడు, కుండ బద్దలు కొట్టేశాడు, కాళ్ల నిండా పాలున్నాయి. అభిషేకం జరుగుతున్నటువంటి శివాభిషేకానికి ఉపయుక్తమవుతున్న పాలకుండ తన్నాడు. మా తండ్రి మహాపాపం చేశాడు. ఈ కాళ్లతో ఉంటే ఇన్ని నరకాలు అనుభవించాలో, అందుకే తండ్రిని రక్షించడానికి ఆవు పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాత్రని తన్నాడు కనుక ఆ కాళ్ళు నరికేస్తానని గొడ్డలి విసిరాడు. ఆ గొడ్డలి ఒక కాలుని తెంపి రెండో కాలుకి తగిలింది. తండ్రి నెత్తుటి ధారల్లో కింద పడి శరీరం వదిలేశాడు. వెంటనే పరమశివుడు ఆకాశంలోంచి నందివాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. ఎంత భక్తిరా నీది! నువ్వు కట్టిన ఇసుక గుడి అనుకోలేదు, శివలింగం అని అభిషేకం చేశావు. తండ్రి ఆవుపాల పాత్రని తన్నాడని ఉద్ధరించడానికి గొడ్డలితో కాళ్ళు నరికావు తప్ప ఏదో కక్షతో నరకలేదు. కాబట్టి నిన్ను నా కుటుంబంలో ఒక వ్యక్తిగా తీసుకుంటున్నాను అని చండీశ్వరుడు అన్న పేరుతో స్థానం ఇచ్చాడు. ఎప్పుడూ ఇదే ధ్యానంలో కూర్చుని ఉంటావు, ప్రతి శివాలయంలో ఉత్తరంగా ఉంటావు, ఉండి ధ్యానం చేస్తూ ఉంటావు. నన్ను నీ దగ్గరికి వచ్చి ఎవరైనా చిటిక వేస్తే కళ్ళు విప్పుతావు, భంగమై కోపంగా చూస్తావు. వెంటనే నాకు ఇచ్చినవేవున్నాయో, నాకు తినమని తెచ్చినవేవున్నాయో అందులో సగం నీవే, నే తినగా మిగిలినవి నీవి. అవి భక్తులు ఇంటికి పట్టుకెళ్ళాలి అంటే నీ అనుమతితో పట్టుకెళ్ళాలి. అందుకని పట్టుకెళ్ళి చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు, దేనికి ధ్యానభంగం చేశావని. అయ్యా స్వామి ప్రసాదం పట్టుకెడదాం అనుకుంటున్నాను ఇదిగో అని కొబ్బరి చెక్క చూపించాలి. ఆయన ఒకసారి చూసి పట్టుకెళ్ళి ఈశ్వరానుగ్రహం పొందంటాడు, అప్పుడు పట్టుకెళ్ళాలి. అందుకే నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. కాబట్టి ఒక శివాలయంలో ప్రసాదం తీసుకెళ్ళాలి అంటే తిన్నగా పట్టుకెళ్ళకూడదు. చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళి చిటిక వెయ్యాలి. ఎందుకు చిటిక వేస్తున్నావు అంటే ఆయనకి చెవుడండి అంటుంటారు కొంతమంది. కొంతమంది చప్పట్లు కొడతారు. ఎందుకండి అంటే ఆయనకి చెవుడండి. ఆయన చెవుడు అయితే నువ్వు ఎందుకు చప్పట్లు కొట్టడం? కాదు, తప్పది. అది ఇంకో దోషం అలా అనడం. ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు, నువ్వు చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. నేను చెప్పా కదా, శబ్దం అయితే ధ్యానం భంగం అవుతుంది. ప్రసాదం చూపిస్తే ప్రసన్నుడవుతాడు. సరే తీసుకెళ్ళి అంటాడు. ఒక కొబ్బరి చెక్క గుడికి వెళ్ళిందంటే శివుడికి వెళ్ళింది, ఓ కొబ్బరి చెక్క ప్రసాదం అయింది. ఆయన తిని మీకు శేషం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రసాదం పట్టుకెళ్లే ముందు చండీశ్వరుడికి చూపించి ఇంటికి పట్టుకెళ్ళాలి. ఒక్క శివాలయంలో మాత్రం అది నియమం తప్ప తిన్నగా గుళ్ళోంచి పట్టుకుని వెళ్ళిపోకూడదు అని. అంతేకాని శివాలయంలో ప్రసాదాలు పట్టుకెళ్ళకూడదండి, శివాలయంలో ప్రసాదాలు గోడ మీద పెట్టి వెళ్ళిపోవాలండి. అవి ధూర్తతనంతో కూడుకున్న మాటలు. అసలు అలాంటి పనులు చేస్తే రావలసిన అనుగ్రహం రాదు. తప్పకుండా ప్రసాదం పట్టుకెళ్ళాలి. మారేడు దళాల్లాంటివి అవి పట్టుకెళ్ళి ఎక్కడో పడేస్తే ఎవరైనా తొక్కుతారేమోనన్న భయం ఉంటే అటువంటివి చండీశ్వర స్థానం దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది. అంతేకాని ఆ నిర్మాల్యం పట్టుకెళ్ళి నందీశ్వరుడి మీద పెట్టారనుకోండి, ఆ నంది మించి కింద పడతాయి. శివలింగ దర్శనం చెయ్యాలంటే నందీశ్వరుడి దగ్గరికి వచ్చి కుడి చెయ్యి ఆ రెండు వేళ్ళు ఆయన కొమ్ముల మీద పెట్టి వెనకాతల ఎడం చేత్తో ఆయన వృషణాన్ని పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కితే ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆగినప్పుడు ఆ ఊయల ఆగి శివదర్శనం అవుతుంది. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అని శైవాగమం. ఇప్పుడు నంది మీద పెట్టారనుకోండి, అది కింద పడుతుంది. వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నవాడు అది తొక్కాడు అనుకోండి, గత జన్మల పుణ్యం పోతుంది. పుష్పదంతోపాఖ్యానం అదే. కాబట్టి నంది మీద కాదు పెట్టవలసింది, చండీశ్వర స్థానం దగ్గర నిర్మాల్యం విసర్జించాలి. అందుకే శివలింగం మీద నిర్మాల్యం తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగా తీస్తారు, ఎందుకంటే చండీశ్వర స్థానం ఉంది కాబట్టి ఉత్తరాన. అథవా శివాలయంలో ప్రసాదాన్ని నిస్సందేహంగా తీసుకువెళ్ళవచ్చు, తీసుకువెళ్ళాలి కూడా. చండీశ్వరుడికి తీసుకెళ్లి
చూపించి తీసుకెళ్ళాలి. శ్రీ గురుభ్యో నమః. ఏటి శతకంలో నిత్య పూజ చేయవచ్చా? చేయకూడని పనులేమిటి? ఏటి సూతకంలో నిత్య పూజ చేయవచ్చా? అసలు ఏటి సూతకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి శరీరం పడిపోతే కర్మ చెయ్యవలసి ఉంటుందో అలా కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించేటటువంటి నియమాల యొక్క తోరణానికి ఏటి సూతకం అని పేరు. చాలా తేలిక ఉదాహరణ ఏమిటంటే, తల్లి తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. అంటే ఆ ఏటి సూతకంలో ఉన్న కాలం దేనికోసం కేటాయించారంటే, ఆ ఏడాది కూడా తనని కన్నవాడు, తనకి శరీరం ఇచ్చినవాడు, తన అభ్యున్నతికి పాటుపడినవాడు, తనకి జ్ఞానం ఇచ్చినవాడు, తన గురించి అహరహం కష్టపడినటువంటి వాడు, ఈ భూమి మీద పరమ శివావతారమై తిరిగినవాడు తండ్రి కనుక, అటువంటి తండ్రి కానీ తల్లి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చెయ్యాలి. ఆ జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్ని ఇస్తారు. నువ్వు కష్టపడి కన్న కొడుకు ఒకడు ఉన్నాడు కదూ. ఎందుచేత అంటే ఆనందధాతువు కదిలితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. ఆనందధాతువు కదలాలి అంటే హృదయస్థానము నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని. శరీరంలో మిగిలిన ఏ స్థానంలోంచి పురుషుడికి ఆనందధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని. హృదయస్థానంలోంచి కదిలితే కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి ఉన్నటువంటి అధికారం ఏమిటంటే, ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమి మీద తిరుగుతుంది. అందుకే తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు ఎవరంటే కొడుకు. తండ్రి కొడుకుని ముట్టుకున్నాడు అనుకోండి, ఎంత శాంతి పొందుతాడో. పుత్రగాత్ర పరిష్వంగము అనేది సుఖం. కొడుకుని కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, ఎంత ఆనందపడిపోతాడు. ఆయనకి అటువంటి వాణ్ణి ఇచ్చాను. కాబట్టి భార్యగా నేను చెయ్యగలిగింది చేశాను, నన్ను ఆయన చేపట్టినందుకని అటువంటి కొడుకుని కన్న రోజున ఎంతో మురిసిపోతుందిట భార్య. అంటే నా ఉద్దేశం ఆ కొడుకులు లేని వాళ్ళని బెంగపెట్టుకోమని కాదు. కొడుకు లేకపోయినా కూతురుండి కూతురికి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే. కానీ ఆ కొడుకు ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం. అందుకే శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టేసి అంటే తండ్రి కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్ని ఇచ్చింది శాస్త్రం. మరణవేదన కూడా తగ్గిపోతుంది అని కొడుకు స్పర్శకి. అందుకు ఏడుస్తాడు, కొడుకా కొడకా అని తండ్రి ఏడవడానికి కారణం అది. అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే నీ కోసం ఆయన సమయం అంతా పాడు చేసేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నిన్ను చదివించాడు, నీ కోసం డబ్బు సంపాదించాడు. మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసినవి ఇక్కడ ఉండగా తండ్రి శరీరం బడలిపోతుంది, వృద్ధుడవుతాడు. వృద్ధుడైపోయినటువంటి తండ్రికి పరమశాంతి దేని వలన అంటే ఆ కొడుకు తన కళ్ళ ముందు తిరగడం, అంతే. ఇంకొకటి చెప్పలేదు శాస్త్రం. అందుకే ఒక చూరు కింద తండ్రి కొడుకు ఉన్నవాడెవడో వాడు మహద్భాగ్యవంతుడు. తండ్రి కొడుకుతో కలిసి నిద్రించుట అంది. అంటే ఇద్దరూ కలిసి ఒక మంచంలో అని కాదు దాని అర్థం. ఒక చూరు కింద కొడుకు పక్క గదిలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి రోజు కొడుకు తిరుగుతూ కనపడుతుంటేట, కొడుకు మాట వినపడుతుంటేట, కొడుకుతో కలిసి భోజనం చేస్తుంటే, కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, వాడు ఉన్నాడన్న ధైర్యంట తండ్రికి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆ కొడుకు దగ్గర లేడన్నది ఆయువుని క్షీణింపచేసి అనారోగ్యాన్ని ఇస్తుంది. అటువంటి ఆ కొడుకు కోసం తండ్రి వెంపర్లాడిపోతాడు. కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయిన ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయి. అది కొడుకు యొక్క అధికారం. ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు. వీడు వెళ్ళి అన్నదానం చేశాడనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడు పురాణం విన్నాడనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడు వస్త్రదానం చేశాడనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. నాకేం వచ్చిందండి అని అడగకూడదు, నీకు అంతకన్నా పుణ్యం లోకంలో లేదు. ఈశ్వర స్వరూపుడైన తండ్రి కోసం చేసినది ఏదుందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకోటి లేదు. అంతేకాని
అమ్మా నాన్నగారి కోసం ఏటి సూతకం పెట్టాను, నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు, నేను ఏ వ్రతము చేయట్లేదని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఉండదు. తండ్రి కోసం విధిగా చెయ్యాలి. నీకు అవకాశం ఉంది, ఒక గోదానం చెయ్యాలి. కాబట్టి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి తల్లి లేదా ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో, ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు. అలా కర్మ చెయ్యవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారంటారు. ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నామండి, మా ఇంట్లో రోజూ చెయ్యవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అథవా షోడశోపచారములు కూడా చెయ్యొచ్చు. 16 ఉపచారములు చేయొచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు. 5 ఉపచారములు చెయ్యాలి. చక్కగా దీపం పెట్టచ్చు, ఈశ్వరుణ్ణి పూజ చేయొచ్చు, నైవేద్యం పెట్టచ్చు, ప్రసాదం తినచ్చు. చెయ్యకూడనివి నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం. నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు, అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు. కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు. పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదంటే బలవంతంగా మనసు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే, కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్ట తాటాకు టపాకాయలు కట్ట పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు, మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది, పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా. ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను. ఎవరికైనా బ్రాహ్మణుడికి ఓ పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండగ అని నా సంతోషం కోసం చేసుకో. అందుకు పండగ చేసుకోవద్దంటారు. బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి, ఎందుకది, ఎందుకు ఏటి సూతకం? అలా ఉండకూడదు. అది నువ్వు నేర్పాలి పిల్లలకు కూడా. రే మీ తాత అంత గొప్పవాడరా, మీ నాయనమ్మ అంత గొప్పదిరా, ఎంత గొప్పగా పెంచిందో తెలుసా, ఆ నాయనమ్మ విడిపోయిందిరా, అందుకే నేను చేసుకోవట్లేదు నాన్న అంటే, నాన్నగారని మీరు మానేయండి మేము పెడతాం ఎక్కడికో అంటాడా పిల్లాడు? అలా అన్నా తప్పు, అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కాదు. కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి, నోములు వ్రతాలు కొండలెక్కడం చేయకండి. తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చెయ్యండి. వేసవికాలం వచ్చింది, ఓ చలివేంద్రం పెట్టు. పోనీ చలివేంద్రం పెట్టలేదు, మంచి రోహిణీ కార్తిలో కనీసం కాస్త మజ్జిగ ఓ బిందెలో పట్టుకుని నువ్వు కూడా చలివేంద్రం పెట్టిన దగ్గరికి వెళ్ళి 10 మందికి మజ్జిగి. లేదా ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది, ఏమంటే మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి అని ఓ 500 రూపాయలు. నియమం తప్పకుండా ఏ రోజున తండ్రికి కానీ తల్లికి కానీ కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. ఇదిగో అది చెయ్యడం నిజంగా ఒక మనిషిగా బ్రతకడానికి సంబంధించింది. దాన్ని ఏటి సూతకం అంటారు. కాబట్టి ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యకూడదు అన్న నియమం లేదు. నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి. నేను రోజూ చెయ్యవలసిన పంచోపచారాలు, దీపం పెట్టడం, పూజ చేసుకోవడం అవి చేసుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమ. గురువు గారు, పెండ్లిలో పెండ్లి కుమార్తెని బుట్టలో ఎందుకు తీసుకుని వస్తారు? వెదురు బుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. ఆమె బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే ఆ బుట్టలో ఎప్పుడు కూర్చుంటుంది అంటే గౌరీ పూజ చేసేటప్పుడు కూర్చుంటుంది. గౌరీ పూజ చేసేటప్పుడు వెదురు బుట్టలో ఎందుకు కూర్చోవాలి అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది, అవతల వారి దగ్గర భార్యాస్థానాన్ని పొందుతోంది, పత్ని స్థానాన్ని పొందుతోంది.
మనకి సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు, ఆమె సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు, అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకి ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఆయన అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మే కదా జీవుడికి. పైగా ఆమె ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు, ఆవిడిది. ఐశ్వర్యమంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడుతుందంటే భార్య మీద ఆధారపడుతుంది. ఆమెయే అతని లక్ష్మి. అందుకే లక్ష్మి ఉండే 5 స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. ఇక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. ఇక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకి కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది లక్ష్మీ స్థానమై. ఆమె లక్ష్మి అయి నారాయణుణ్ణి చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది, ఆమె నిత్యానపాయని. ఆమె ఎన్నడూ విష్ణువుని విడిచిపెట్టి ఉండదు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు. శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది, ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, నా కూతురుంది, నా కూతురు ఇక్కడ పుట్టింది. ఎవరు పుట్టారు? ఆడపిల్ల పుట్టింది. ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. మరి నా ఇంట్లో ఎందుకు పుట్టింది? ఎక్కడో నారాయణుడు ఉన్నాడు, వెతుక్కుని వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. శ్రీ గురుభ్యో నమ. గురువు గారు, పెండ్లి కుమార్తెని బుట్టలో ఎందుకు తీసుకుని వస్తారు? వెదురు బుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమ్మని గౌరీ పూజ చేయిస్తారు. ఆమె బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే ఆ బుట్టలో ఎప్పుడు కూర్చుంటుంది అంటే గౌరీ పూజ చేసేటప్పుడు కూర్చుంటుంది. గౌరీ పూజ చేసేటప్పుడు వెదురు బుట్టలో ఎందుకు కూర్చోవాలి అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతల వారి దగ్గర భార్యాస్థానాన్ని పొందుతోంది, పత్ని స్థానాన్ని పొందుతోంది. మనకి సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు, ఆమె సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు, అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకి ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఆయన అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మే కదా జీవుడికి. పైగా ఆమె ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు, ఆవిడిది. ఐశ్వర్యమంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడుతుందంటే భార్య మీద ఆధారపడుతుంది. ఆమెయే అతని లక్ష్మి. అందుకే లక్ష్మి ఉండే 5 స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. ఇక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. ఇక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకి కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది లక్ష్మీ స్థానమై. ఆమె లక్ష్మి అయి నారాయణుణ్ణి చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది, ఆమె నిత్యానపాయని. ఆమె ఎన్నడూ విష్ణువుని విడిచిపెట్టి ఉండదు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు. శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది, ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, నా కూతురుంది, నా కూతురు ఇక్కడ పుట్టింది. ఎవరు పుట్టారు?
ఆడపిల్ల పుట్టింది. ఆడ అంటే తెలుగులో అక్కడ, అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. మరి నా ఇంట్లో ఎందుకు పుట్టింది? ఎక్కడో నారాయణుడు ఉన్నాడు, వెతుక్కుని వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. ఇక్కడ లక్ష్మి పుట్టింది. ఇప్పుడు నాకు అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే ఆమె లక్ష్మి కనుక పద్మంలో కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ వెదురు బుట్ట దేనికి సంకేతం అంటే పద్మానికి సంకేతం. ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకి లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకి కలిసి రావాలి, ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఎన్నో యజ్ఞములు చెయ్యాలి, ఎంతో ధార్మికంగా సంపాదించాలి, ఆయనకి సంతానం కలగాలి, ఆయన సంతోషపడిపోవాలి, ఆయన తండ్రి కావాలి, ఆయన తాత కావాలి, ఆయన ముత్తాత కావాలి. ఆయనకి కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృరుణం తీరాలి. అంటే తండ్రి రుణం ఎప్పుడు తీరుతుంది? తాను సంతానాన్ని పొందితే ఆ సంతానం నా నుండి రావాలి. ధర్మ ప్రజాపత్యర్థం, ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నా నుండి సంతానము కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. అని నేను నడిచి వెళ్ళకూడదు వేదిక మీదకి. లక్ష్మి నడిచి వస్తే ఇంకేమిటి దాని అర్థం? లక్ష్మి అంటేనే ఐశ్వర్యం. అంతటి తల్లి నడిచెందుకు వస్తుంది? పల్లకీలో వస్తుంది. ఆమె మామూలుగా ఎందుకు నడిచొస్తుంది? ఒక సామాన్యుడు నడిచొస్తాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు హాయిగా ఆయన ఏదో వాహనంలో వస్తాడు. లక్ష్మిగా ఆమె వేదిక మీదకి ఎడుతోంది నారాయణమూర్తిని పొందడానికి. ఆవిడ పద్మంలో వెళ్ళాలి. అందుకని అయ్యా నీ లక్ష్మిని తీసుకొస్తున్నావు, నీ కొరకు లక్ష్మి ఎక్కడ పుట్టిందని వెంపర్లాడావు, ఇదిగో నీ లక్ష్మి తీసుకొస్తున్నావు. ఈ ప్రేమ ఎవరిది? మా అక్క చెల్లెలు. మా అక్క చెల్లెలు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెని లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని ఎడతారు. తీసుకెళ్లి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోపెడతారు. అంటే ఈమె నీ లక్ష్మి. వాళ్ళిద్దరు ఒకటైపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోక్కర్లేదు, ఇక నారాయణుడి పక్కన లక్ష్మే. అందుకని అప్పుడు ఒక పీట మీదగా మారిపోతారు ఇద్దరు. మారే వరకు బుట్టలోనే కూర్చుంటుంది. బుట్టలో కూర్చోపెట్టడం అన్నది కేవలం ఏదో మౌఢ్యమైన విషయం కాదు. ఆయన పక్కకి లక్ష్మి చేరుతోంది. ఇప్పుడు సుసంపన్నుడవుతున్నాడు, అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో పెట్టి మేనమామలు తీసుకెడతారు. మేనమామలు ప్రేమైకమూర్తులు. లక్ష్మిని తీసుకొచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది, నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది, నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు. ఇప్పుడు పరవశించిపోయేవాడు ఎవరు? తండ్రి, మగపిల్లవాడి తండ్రి. అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లని తెచ్చారు, లక్ష్మీదేవిని తెచ్చారు, నారాయణుండని నా కొడుకుని చూసి ఇదిగో మీరు 10 కాలాలు బతకండని ఆయుక్కారకం గనక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు. 2 మేనమామలే ఎందుకు తేవాలి? మనకి తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఎవరే నీకు భార్య పుట్టిందంటారు. మేనమామకి వరస చెప్తారు మొట్టమొదట. ఏమే మామయ్యని పెళ్ళాడతా ఏంటంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలు నా దృష్టితో చూడలేదు. ఆమెని లక్ష్మిగానే చూశాను, ఆమె నారాయణుణ్ణి చేరుతుంది అని అనుకున్నాను తప్ప నేను మేనమామని కనుక ఆమెని నేను భర్తృభావనతో చూడలేదు. పవిత్ర భావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చానని తెస్తాడు. అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం. అందుకే పెళ్లి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే, పెళ్ళైపోయాక నిజంగా వాళ్ళ ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ ఇంకొకలా కానీ వెళ్లకుండా ఊళ్ళో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇవ్వాలి, ఇచ్చి ఆమెని పంపించాలి. అందుకే అథవా ఆమెని ఎద్దుల బండిలో తీసుకెడతారు, బండి ఎక్కించి అత్తవారింటికి తీసుకెడతారు. ఎందుకంటే వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు, లక్ష్మిగా వెడుతోంది కాబట్టి. ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి. అది దాని అర్థం. గురుగారు, పెళ్లిలో తెర ఎందుకు పడతారండి? పెళ్లిలో తెర ఎందుకు పడతారు? పెళ్లి పీటల మీదకి వెళ్లే పర్యంతం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకుని ఉండరు అన్నది శాస్త్రవాక్కు. పెళ్లి ఎవరు నిర్ణయం చేస్తారు అంటే పెద్దలు నిర్ణయిస్తారు. ఈయనకి తగినటువంటి పిల్ల ఈమె, ఈమెకి తగినటువంటి పిల్లవాడు వరుడు అని పెద్దలు నిర్ణయించి
వివాహ క్రతువుని ప్రారంభం చేస్తారు. సుముహూర్తం ఒకదాన్ని నిర్ణయం చేస్తారు. ఆ సుముహూర్త కాలంలో వరుడు వధువు ఇద్దరు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నదేదో అది సుముహూర్తం. దేశం అంతటా కూడా సుముహూర్త సమయానికి జరగవలసినటువంటి క్రతువు ఒక్కలా ఉండదు. ఒక్కొక్క చోట సుముహూర్తం మంగళసూత్రధారణ, ఒక్కొక్క చోట సుముహూర్తం పాణిగ్రహణం, ఒక్కొక్క చోట సుముహూర్తం ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. మనకి సంబంధించినంత వరకు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడాన్ని సుముహూర్తంగా పిలుస్తాం. అప్పటి వరకు ఒండొరులు వరుడు వధువు చూసుకోకూడదు కనుక మధ్యలో తెర పడతారు. ఆ తెర పట్టినప్పటికీ కూడా అది ఇద్దరికీ శ్రేయోదాయకమైనటువంటి స్థితి. అందుకే ఆ తెర మీద ఏది పడితే అది ఏదీ వ్రాయకూడదు. దాని మీద ఒక్క స్వస్తిక్ గుర్తు తప్ప ఇంకా ఏదీ వేయకూడదు. ఆ స్వస్తిక్ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాణీ పద్మదలాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అని లక్ష్మీదేవి యొక్క పాదముల అడుగు భాగంలో స్వస్తిక్ ముద్ర ఉంటుంది. లక్ష్మీనారాయణుణ్ణి చేరుతున్నటువంటి సందర్భం గనక లక్ష్మి యొక్క పాదములలో ఉన్నటువంటి పరమమంగళప్రదమైనటువంటి ముద్ర స్వస్తిక్ కనుక ఆ స్వస్తిక్ తెర మీద వేసి ఇద్దరికీ మధ్యలో పట్టుకుంటారు. ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు సంప్రదాయం తెలిసున్న వాళ్ళై ఆడపిల్ల వైపు నుంచి ముగ్గురు పట్టుకోవాలి, మగపిల్లవాడి వైపు నుంచి ఇద్దరు పట్టుకోవాలి. ఆడపిల్ల వైపు నుంచి పట్టుకున్న ముగ్గురు కానీ మగపిల్లవాడి వైపు నుంచి పట్టుకున్నటువంటి ఇద్దరు కానీ వాళ్ళు పంచెలు కట్టుకున్నటువంటి వాళ్ళై ఉండాలి. అంటే వైదికమైనటువంటి వస్త్రధారణతో ఉన్న వాళ్ళై ఉండాలి. ఆడవాళ్లు కానీ చిన్నపిల్లలు కానీ తెర పట్టుకోరు, మగవాళ్లే తెర పట్టుకుంటారు. ఆ పట్టుకున్నప్పుడు కూడా అందులో వాళ్ళు చీకాకైనటువంటి మనస్వభావము కలిగిన వాళ్ళు కాకుండా సత్వగుణ సంపన్నులై చక్కగా భార్యా బిడ్డలతో 10 మందికి ఆదర్శప్రాయంగా కుటుంబ జీవనం చేస్తున్నటువంటి వ్యక్తులెవరో అటువంటి వారిని వరుడి తండ్రి ఇద్దరిని ఎంచుకుంటాడు, వధువు తండ్రి ముగ్గురిని ఎంచుకుంటాడు తన బంధువులలోంచి లేదా వివాహానికి వచ్చినటువంటి వారిలోంచి. ఆ ముగ్గురిని ఈ ఇద్దరిని సాదరంగా ఆహ్వానిస్తారు. వాళ్ళు తమ చేత్తో తెర పట్టుకోవాలి. సుముహూర్త కాలం అయింది అని గుర్తు ఏమిటంటే వివాహంలో మంత్రక్రతువు అయిపోవచ్చు, కానీ ఇంకా సుముహూర్తానికి సమయం ఉంటుంది. అప్పటి వరకు ఏమి చేస్తారు అంటే ఒకటి మంగళ చూర్ణికాష్టకాలను అవి చదువుతారు. 2 ఇంకా సమయం మిగిలిపోతే మంగళప్రదమైనటువంటి పాటలు పాడాలి అని చెప్పారు. అవి అయిపోయిన తర్వాత సుముహూర్త కాలం రాగానే తెర పైకి ఎత్తకూడదు, తెర కిందకి దింపేస్తారు. తెర కిందకి దింపి సుముహూర్త సమయం ఆసన్నమైంది అంటే అఘోర చక్షు అని ఉంటుంది మంత్రం. వరుడు తిన్నగా వధువు కళ్ళల్లోకి చూడాలి, వధువు వరుడి కళ్ళల్లోకి చూడాలి. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నదేదో అదే సుముహూర్తం. ఆ సమయంలో అలా కానీ చూసుకున్నట్టయితే బహుపుత్రవంతులై చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు కూడా పుట్టి కావలసినంత డబ్బు ధార్మికంగా సంపాదించి యజ్ఞయాగాది క్రతువులు చేసి ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులతో జీవనం చేసి తదనంతరము ఊర్ధ్వలోకాల్ని పొందుతారు అని. అటువంటి స్థితిని పొందాలి అంటే ఆ సుముహూర్తం వరకు ఇద్దరూ చూసుకోకూడదు కాబట్టి మధ్యలో తెరపట్టి ఉంచుతారు. అందుకే వరుడు సభనంతటినీ ఉద్దేశించి ఒక మాట అడుగుతాడు, నేను ఇదిగో ఈ సుముహూర్తంలో ఈ వధువు యొక్క కన్నులలోకి చూశాను, వధువు నా కన్నులలోకి చూసింది, మేమిద్దరం చూసుకున్నటువంటి చూపులేవున్నాయో ఇవి సుముహూర్తమని మీ అందరూ అనండి అని అడుగుతాడు సభని. అప్పుడు వీళ్ళందరూ లేచి అయం ముహూర్త సుముహూర్తోస్తు, ఇది సుముహూర్తమే అని సభ పలుకుతుంది. సభ ఈశ్వర స్వరూపం. సభ ఆ మాట చెప్పి వెళ్ళి అక్షతలు వేస్తారు. ఆమె కన్నులలోకి చూడగానే వరుడు కొన్ని మాటలు చెప్తాడు, నువ్వు శుభప్రదురాల వగుదువుగాక, మంగళప్రదురాల వగుదువుగాక, అభివృద్ధిని పొందెదవుగాక, సంతానమును పొందెదవుగాక అని కొన్ని మంగళకరమైన వాక్కులు పలుకుతాడు. అందుకే ఇద్దరి యొక్క వృద్ధి దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత పెళ్లి చేసుకుని సుముహూర్తం వేళటికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోకుండా పక్కకి వీడియో కోసం చూడడం అనేటటువంటి అనాచారం ఎంత తగ్గితే కొత్త జంటలు అంత వృద్ధిలోకి వస్తాయి. వాళ్ళు ఇది మాకు లేదు అని బెంగ పెట్టుకుని దానికోసం తాపత్రయపడవలసిన అవసరం లేకుండా వాళ్ళకి జీవితంలో అన్నీ సిద్ధిస్తాయి. ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు. కన్నులలోకి చూసుకోవడమే సుముహూర్తం. అందుకే తెరప్పుడు దింపుతారు. మరి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఎందుకు అంటే జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవదోషం లేని పదార్థం. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్తు పుడుతుంది అని. అది ఒకరి యొక్క తల మీద ఒకరు ఉంచుకుంటే ఇద్దరి యొక్క అభిరుచులు భిన్నంగా ఉండొచ్చు, ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చు. కానీ ఆయన కోసం ఆమె, ఆమె కోసం ఆయన, ఎక్కడ ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉంటాయో అక్కడ త్యాగం చేసి నాకన్నా మంచి మాట ఆయన చెప్పారు కాబట్టి అది పాటిద్దాం అని ఆమె, చిన్నదైనా నాకన్నా మంచి ఆలోచన చెప్పింది ఈ మాట మనం ఆచరిద్దాం అని వరుడు, బండికి 2 చక్రాలులా సమన్వయంతో ఇద్దరూ కలిసి సహజీవనం చెయ్యగలిగినటువంటి పరస్పర అవగాహనతోటి త్యాగంతో కూడుకున్నటువంటి బుద్ధి అంకురించి సమాజం అంతా వాళ్ళని చూసి ఆదర్శప్రాయులు అని పొగిడేటట్టుగా పరమ సమైక్యతతో జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి కలగడం కోసం జీలకర్ర బెల్లం ఉంచుకుంటారు. జీలకర్ర బెల్లం సుముహూర్తమునకు కాదు, సుముహూర్తం కళ్ళల్లోకి చూసుకోవడమే. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని తెర మధ్యలో పడతారు. అందుకే ఆ తెరకి అంత ప్రాధాన్యత, ఆ తెర మీద వేసేటటువంటి ముద్రకి కూడా అంత ప్రాధాన్యత. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, పెండ్లి కుమార్తెను చేసినప్పుడు ఏమి చేయాలి? పెండ్లి కుమార్తెను చేయుట అనేటటువంటిది పెళ్లిలో ఒక అంతర్భాగమైనటువంటి క్రియాకలాపం. పెండ్లి కుమారుని చేయుట, పెండ్లి కుమార్తెను చేయుట అన్న ఈ 2 ఎందుకు వచ్చాయంటే అలా చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ వాళ్ళని ఆవహిస్తుంది. దాని చేత ఒక వినూత్నమైనటువంటి శోభని సంతరించుకుంటారు. అందుకే మీరు చూడండి, పెళ్లి కూతురు కళ వచ్చిందంటారు, అది పార్వతీదేవి యొక్క కళ ప్రవేశిస్తుంది. ఆ పెండ్లి కుమార్తెను చేయడానికి కూడా సుముహూర్తం ఉంటుంది. ఆ సుముహూర్తంలో చేసేటటువంటి స్నానం మంగళ స్నానం. ఆ మంగళ స్నానం మంగళవాద్యాలు మ్రోగుతుండగా మంగళప్రదమైనటువంటి వస్తువులు ఏ ఉంటాయో అవి శరీరానికి అలదుకుంటారు. పసుపు లాంటివి శరీరానికి అలది స్నానం చేయిస్తారు. చేయించి పరిశుద్ధమైనటువంటి నూతన వస్త్రాన్ని ధరించి చక్కగా సువాసినికి పూజ చేస్తారు. పెళ్లి కుమార్తె యథార్థమునకు ఏం చెయ్యాలి అంటే ఒక సువాసినికి కానీ ఒక బాలకి కానీ లేదా సువాసినికి బాలకి కూడా పూజ చేసి పార్వతీదేవిని ఆరాధన చేస్తుంది. ఎందుచేత అంటే పోతన గారు రుక్మిణీ కళ్యాణం చెప్తూ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మీలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు. పార్వతీదేవిని ఆరాధన చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం చిక్కు చెదరకూడదని ఆయన తనని లక్ష్మిగా తన జీవితంలోకి ఆహ్వానం చేస్తున్నాడు కనుక తాను ఆయనకి లక్ష్మిగా నిలబడగలిగినటువంటి వైభవాన్ని అమ్మవారి అనుగ్రహంతో సంతరించుకోవాలని కోరి సువాసినులందరికీ కూడా చెరుకు కర్రలు పంచిపెడతారు. చెరుకు కర్రలు, మంగళసూత్రం, నల్లపూసలు, ఎర్రపూలు, తాటాకుతో చేసినటువంటి ఆ తాటంకములు, చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాలు గుండ్రంగా కొత్త తాటాకుతో చేసి కన్నం పెట్టి ఇస్తారు. అలాగే అంకురము వచ్చినటువంటి శనగలు మొదలైనవి, అనుములు వంటి పదార్థాలు, ఆవు పెరుగు, ఇటువంటి వాటినన్నింటినీ సౌభాగ్య వస్తువుల్ని తీసుకొచ్చి ఆ సువాసినులందరికీ కూడా ఆడపిల్ల చేత ఇప్పిస్తారు. అలాగే బెల్లం, కొద్దిగా ఉప్పు కలిపినటువంటి అప్పాలు చేసి కొత్త పెళ్లి కూతురు
ఏ సువాసినికి పూజ చేసిందో ఆ సువాసినికి, సభలో ఉన్నటువంటి సువాసినులందరికీ కూడా ఇవ్వాలి.